హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను వల్లి. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ పాటికి చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మనందరం మళ్ళీ తర్వాత ఎంతగానో ఇష్టపడే సన్నజాజి అండి. ఈ సమ్మర్ ప్లాంట్ అయిన సన్నజాజి మొక్క కేర్ అండ్ టిప్స్ గురించి ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒక 4 నెలల క్రితం అయితే నేను ఒక 5 డేస్ అయితే ఊరు వెళ్ళడం వల్ల వాటర్ అయితే ఇవ్వలేదండి. ఈ మొక్క 99% అయితే చనిపోయే స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకా చనిపోతుంది అనుకున్నాను. కాకపోతే మనం చూస్తా మొక్క పోగొట్టుకోలేం కదా అని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అయితే అలా కాస్త శ్రమిస్తే మొక్క అయితే గ్రోత్ అయితే వచ్చి బతికిందండి. ఇప్పుడు ఆ మొక్క ఎలా ఉందో అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మొక్క అయితే ఇలా ఉందండి. చెట్టు అంతా కూడా మంచి పూలు అయితే పూస్తుంది. గార్డెన్ అంతా కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఫ్రెండ్స్, సన్నజాజి సంవత్సరం అంతా కూడా మంచి పువ్వులు పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. నేను ఇందాక చూపించాను కదా, నా మొక్క ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వచ్చిందని. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉందండి. దీనికి కారణం అయితే ఎప్సమ్ సాల్ట్. ఇప్పుడు వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా మొగ్గలున్నవి అయితే తుంచకండి. ఈ మొగ్గలు అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు వీటిని ఇలా ఎక్కడికక్కడ తుంచేసిన తర్వాత మళ్ళీ మనం కంపోస్ట్ అయితే ఇచ్చుకుందామండి. వీటిని ఇలా తుంచడం వల్ల మొక్క బుషిగా అయితే పెరుగుతుంది. మొగ్గలు అయితే చాలా ఎక్కువ వస్తాయండి. నేను ఈ మొక్క వేసి 4 సంవత్సరాలు అయితే అయిందండి. ఫస్ట్ 12 ఇంచెస్ కుండీలో పెట్టాను, తర్వాత దీంట్లోకి అయితే మార్చానండి. ఈ మొక్క చుట్టూ అయితే తవ్వుకుందామండి. ఫస్ట్ నేను దీనిపైన ఉన్న వేస్ట్ మట్టి అంతా తీసేస్తున్నానండి. మనం దీన్ని ఎప్పటికప్పుడు ఇలా సాయిల్ తవ్వుకుంటే మనకి సన్నజాజి అయితే ఈరంతా పూలు అయితే పూస్తూనే ఉంటాయి. చూడండి, పై సాయిల్ మనకి నిర్జీవం అయిపోతూ ఉంటుంది. నాది ఈ సన్నజాజి మొక్క ఉన్న టబ్ అయితే చాలా పెద్దదండి. ఇది 18 ఇంచులు ఉంటుంది అనుకుంటాను. చాలా పెద్ద గోళం ఇది. ఫస్ట్ నేను చుట్టూ ఉన్న గడ్డి అది తీసి మట్టి అది పై లేయర్ అయితే తీసేసానండి. తీసి పక్కన వేసాను. ఇప్పుడు నేను కంపోస్ట్ అయితే ఇస్తాను, అదేంటో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫెర్టిలైజర్ ఏంటంటే ఆవు పిండి, ఎండిన టీ పొడి, ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ వల్ల ఫోటోసింథసిస్ బాగా జరిగి ఈ క్లోరోఫిల్ ప్రొడక్షన్ వల్ల మంచి ఆకులు అయితే గ్రీనిష్ కలర్లో వస్తాయండి. ఆవు పిండి, టీ పొడిలో NPK అయితే ఉంటుంది. నా మొక్క సైజుని బట్టి ఇది ఒక్కొక్కటి అయితే నేను 50 గ్రాముల చొప్పున అయితే తీసుకుంటున్నాను. మీద 12 ఇంచెస్ కానీ 14 ఇంచెస్ కానీ కుండీ అయితే 2 స్పూన్స్ తీసుకుని వేసుకుంటే సరిపోతుందండి. మీకు ఏమీ లేకపోతే మొక్క చుట్టూ తవ్వి ఆవులు ఎరువించుకున్నా సరిపోతుంది. నాకు ఈ టబ్ పెద్దది కాబట్టి నేను కాస్త ఎక్కువ ఇస్తున్నానండి. ఇదైతే ఆవు పిండి, ఇది ఎండిపోయిన టీ పొడి అండి. నార్మల్ తీసుకుంటే ఇందులో సగం తీసుకోవచ్చు. ఇది ఎప్సమ్ సాల్ట్. ఇది మనకి క్లోరోఫిల్ బాగుంటుంది, ఆకులు కూడా బాగా గ్రీనిష్గా వస్తాయి. ఇప్పుడు ఈ 3 వేసేసుకుందామండి. ఇది మీ కుండీ సైజుని బట్టించుకోండి. వీటిని
నాదైతే కుండీ ఇది పెద్దది, 12 ఇంచెస్ 14 ఇంచెస్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. నాకు ఇవి నా ఈ కుండీ సైజు పెద్దది కాబట్టి నేను 4 స్పూన్స్ అయితే ఇచ్చుకున్నానండి. ఎండిపోయిన టీ పొడి నేనైతే ఒక 5 స్పూన్స్ ఇచ్చాను. మీరైతే ఒక 2 స్పూన్స్ ఇచ్చుకోండి. ఫ్రెష్ది అయితే ఒక 1 స్పూన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టూ అంతా ఒకసారి కలిపేసుకుని, నా దగ్గర ఆనియన్ పొట్టు ఉందండి, ఇది కూడా వేసేస్తున్నాను. మనకి ఎండాకాలంలో ఎలా అయినా అన్నీ కలిసిపోతాయండి. బనానా మనకి పువ్వులు అయితే బాగా పూస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చుకుని చుట్టూ అడ్జస్ట్ చేసుకోండి. మట్టి కనిపిస్తుంది కదా, అన్నీ ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్గా నేను కౌడంగి ఇస్తున్నానండి. ఆవులో ఎరువు ఇస్తున్నాను. కిచెన్ వేస్ట్ కానీ ఏ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు. చుట్టూ కవర్ చేస్తున్నాను. మనం తీసిన మట్టి కూడా వేస్తున్నానండి. ఇలా కలిపేస్తే మనం ఆర్గానిక్ ఇచ్చాం కదా, ఇది కూడా మనకి మట్టిలో కలిసిపోయి ఇది కూడా మంచి ఫెర్టైల్గా తయారవుతుంది. ఇవన్నీ ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ ఇచ్చేసుకోవడమేనండి. అయితే పడిపోయిందండి. నేనైతే ఉల్లిపాయ పొట్టు వాటర్ ఇస్తున్నానండి. నార్మల్ వాటర్ అయినా ఇచ్చుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇది అందుబాటులో ఉందని ఇది ఇస్తున్నాను. ఒక 2 మగ్గులు ఫుల్గా ఇవ్వండి. ఎలా ఇచ్చుకుంటే మంచి బ్లూమింగ్ అయితే వస్తుందండి. మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఇంకైతే చీకటి అయితే పడిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.